వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే ఇద్దరు మంత్రిపదవులు తప్ప, కిషన్ రెడ్డికి బండి సంజయ్కి మంత్రిపదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి నయా పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి, మీరు అడిగినటువంటి పరిస్థితి. నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా, హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చని తెలుసు, ప్లస్ నీకు శవ రాజకీయాలు నీకేం కొత్త కాదు, ఎందుకంటే నీకు మంచి పేరే ఉంది. నీ నోట్లకి వెళ్ళి వచ్చే అంశాలు రాజీనామా, అగ్గిపెట్టే, శవ రాజకీయాలు. ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి సమస్యలకు అన్నింటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యులు అని చెప్పక తప్పదంటుంది. ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. తెలంగాణలో కూడా మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు, ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన లేనిపోయిన ఆంక్షలు, వాళ్ళ తప్పులను అడుగుతామని ఎత్తి చూపుతామని చెప్పని ఆయన దుబాయ్ అయినందుకు మీరు పని చేయలేదు. ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు 100కి 80 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? నువ్వు పోతున్న వనపర్తికి ఏమిస్తావు, అచ్చంపేటకి ఏమిస్తావు, ఆదిలాబాద్కి ఏమిస్తావు, మహబూబాబాద్కి ఎడికెళ్ళి ఇస్తావు? ఎప్పుడైనా కూడా చర్చ తీసుకొచ్చి దాన్ని కొట్టడగా మార్చి ఎట్లా ఓటు తీసుకోవాలో బీజేపీ యూనివర్సిటీకి చాలా బాగా తెలుసు. ఒకసారి డేటా తీసుకున్న తర్వాత కూడా, ప్రభుత్వం అవకాశం ఇచ్చిన తర్వాత కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అన్నమాట ప్రకారం వాళ్ళు మాకు ఒక ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్సీ సీట్ని ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ సమయం వచ్చినప్పుడు రెండోది కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు తక్షణమే మహిళలకు 2500 ప్రకటించండి, లేకపోతే సోనియమ్మ గారికి మేము లక్షల సంఖ్యలో ఈ పోస్ట్ కార్డులు పంపడం జరుగుతుంది. ఈ పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు, దళితుల సంక్షేమం లేదు, అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే సుమారుగా 11,000 ఎకరాల నుంచి ఈరోజు 100 ఎకరాల కన్నా తక్కువగా గంజా సాగు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో, గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది. అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఓడిపోయారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు.